నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరం మానకట్టలపై క్రాస్ ఎగ్జామినేషన్, కమిషన్ ముందు హాజరైన ఈఎన్సీ మురళీధర్. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ హైకోర్టుకు ప్రదీప్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషన్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను నిరసిస్తూ భారత్ బంద్, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మాల మహానాడు నేతలు. వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో కల్తీ కల్లు విషాదం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి. కమలా హ్యారిస్ అమెరికా పీఠమెక్కుతుందని ఒబామా జోస్యం, ప్రజల మనిషిని ఎన్నుకునే అవకాశం వచ్చిందని వ్యాఖ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. భారత్, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో సమావేశం కానున్నారు. పోలాండ్ రాజధాని వార్సాలో అధికారిక స్వాగతం అందుకోనున్నారు. ఈ సందర్భంగా పోలాండ్ కు చెందిన వ్యాపార దిగ్గజాలు, పర్యావరణవేత్తలతోనూ ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. భారత సంతతి ప్రజలను కలవనున్నారు. 2 ఏళ్ల క్రితం రష్యా సైనిక చర్య చేపట్టగా ఉక్రెయిన్లో చదువుకుంటున్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా చేపట్టింది. ఈ కార్యక్రమానికి పోలాండ్ సర్కార్, ప్రజలు ఎంతో సహాయం అందించారు. పోలాండ్ తర్వాత ప్రధాని మోదీ రైల్ ఫోర్స్ 1 అనే రైలులో ఉక్రెయిన్ రాజధాని కీవ్కు చేరుకోనున్నారు. రష్యా సైనిక చర్య మొదలైన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను ఇటీవల హైడ్రా కూల్చివేస్తుండగా జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఉస్మాన్ నగర్ ఎఫ్టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌస్ పొలం లేదని పిటిషన్లో ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 14న నా ఫామ్ హౌస్ ను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారని చెప్పారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ లేదని ఆధారాలు చూపించినా ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మాణం ఉందంటూ అధికారులు వాదించారని పిటిషనర్ పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో నా ఆస్తికి నష్టం చేయాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఇచ్చిన భారత్ బంద్ రాష్ట్రంలో పలుచోట్ల కొనసాగుతోంది. కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాల మహానాడు నాయకులు రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. సిద్దిపేట బస్ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. భారత్ బంద్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవాలని మాల మహానాడు నేతలు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలో మాల మహానాడు నాయకుల్ని ముందస్తు అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లు గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అధికార పార్టీలోని వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు అక్రమాలకు పాల్పడ్డారని నివేదించింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తమకు రాష్ట్ర పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కేంద్రం కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చంటూ పేర్కొంది. గత ప్రభుత్వం చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇచ్చినట్లు కూడా పేర్కొనలేదని తెలిపింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఫోన్ ట్యాపింగ్ కు తమ అనుమతి అవసరం లేదని పేర్కొంది.
రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేట్ వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిపారు. టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారం ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే 3 ఏళ్ల జైలు, 2 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించొచ్చని కౌంటర్లో కేంద్రం తెలిపింది. ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చో టెలిగ్రాఫిక్ నిబంధనల్లో స్పష్టంగా ఉందని, దాని ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు ఆదేశాలు జారీ చేయొచ్చంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని, అదేవిధంగా రెండింటికి వేర్వేరుగా రివ్యూ కమిటీలు ఉంటాయని తెలిపింది. అయితే ట్యాపింగ్ ఎందుకు చెయ్యాల్సి వచ్చిందన్న దానిపై కారణాలు నమోదు చెయ్యాల్సి ఉందని తెలిపింది. ఈ ఉత్తర్వుల్ని సమీక్షించడానికి రివ్యూ కమిటీ ఉంటుందని, ఈ కమిటీ వాటిని ధృవీకరించాల్సి ఉందని తెలిపింది. ఈ ఉత్తర్వులు 60 రోజుల వరకు అమల్లో ఉంటాయని, మళ్లీ పొడిగించుకోవచ్చని, గరిష్టంగా 180 రోజుల వరకు ఉంటాయంది. రికార్డుల్ని కూడా 6 నెలల్లో ధ్వంసం చెయ్యొచ్చని తెలిపింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ చట్టం 23 జూన్ 21 నుంచి అమల్లోకొచ్చిందని తెలిపింది. అయితే ఇంకా నిబంధనలు రూపొందించలేదని, అప్పటి వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న టెలిగ్రాఫ్ నిబంధనలే వర్తిస్తాయని తెలిపింది. కొత్త చట్టం ప్రకారం అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ కు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, లేదంటే 2 కోట్ల రూపాయల జరిమానా, లేదా 2 కలిపి విధించొచ్చని తెలిపింది. ప్రస్తుత కేసుకు సంబంధించి తమ ప్రస్తావన లేదని, ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని తెలిపింది. గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి గాను ప్రణీత్ రావుతో సహా నిందితులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. నిందితులంతా వ్యక్తిగత ఎజెండాలతో అధికార పార్టీకి సహకరించడానికి చట్ట నిబంధనల్ని వినియోగించుకుని అక్రమాలకు పాల్పడ్డారని తెలిపింది. అంతేకాకుండా అనుమతి లేకుండా పరికరాల్ని, రికార్డుల్ని ధ్వంసం చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కేసులో హోంశాఖ తరపున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. డి రమేష్ ఫిర్యాదు ప్రకారం ప్రణీత్ రావు ఎస్ఐబిలో 2 గదుల్ని ఆయన సొంతం చేసుకుని అక్కడ 17 కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రొఫైల్స్ సిద్ధం చేసి రహస్యంగా, అనధికారికంగా, చట్టవిరుద్ధంగా వాటిని పర్యవేక్షిస్తూ వచ్చారన్నారు. కొన్ని భౌతిక, ఎలక్ట్రానిక్ రికార్డులు ఎస్ఐబి ఆఫీస్ నుంచి కనిపించకపోవడాన్ని గమనించిన రమేష్ విచారణ చేపట్టగా ప్రణీత్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇతరులతో కుమ్మక్కై వ్యక్తిగత పరికరాల్లో సమాచారాన్ని కాపీ చేసుకున్నట్లు తేలిందన్నారు. కుట్రపూరిత చర్యల్ని తొక్కిపెట్టడానికి గాను సమాచారాన్ని తొలగించి సిస్టంలను ధ్వంసం చేశారన్నారు. ప్రస్తుతం అభియోగ పత్రం దాఖలైందని, కోర్టు అనుమతితో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. విదేశాల్లోని నిందితుల్ని రప్పించడానికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి చట్ట ప్రకారం అధికృత అధికారిగా వాస్తవాల్ని కోర్టు దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు శాఖాధిపతి ఈ ప్రక్రియను చేపడతారన్నారు. హోంశాఖ నోటిఫికేషన్ ద్వారా అదనపు డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ లకు అధికారాన్ని అప్పగించిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేపట్టొచ్చని, అయితే 3 రోజుల్లో హోంశాఖ కార్యదర్శికి తెలియజేయాల్సి ఉందన్నారు. దీన్ని 7 రోజుల్లో ధృవీకరించారని, లేదంటే అవి రద్దయిపోతాయన్నారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ ను రివ్యూ కమిటీ కూడా ధృవీకరించాల్సి ఉందని తెలిపారు. 2013లో జారీ చేసిన జీవో 86 ప్రకారం ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, ఐజీ ప్రభాకర్ రావు, ఐజీపీ రాజేష్ కుమార్లకు ప్రభుత్వం అధికృత అధికారులుగా అనుమతి మంజూరు చేసిందన్నారు. 2020 జూన్లో ప్రభాకర్ రావు పదవీ విరమణ చేయగా ప్రభుత్వం 2 సార్లు సర్వీస్ను పొడిగించిందని తెలిపారు. వామపక్ష తీవ్రవాదం తదితరాల ముసుగులో మోసపూరితంగా అనుమతులు పొంది ట్యాపింగులకు పాల్పడినట్లు తెలిపారు. ఎస్ఐబి తీవ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉందన్నారు. కేంద్ర హోంశాఖలతో పాటు ఇతర సంస్థల్లో కూడా తీవ్రవాద సమాచారం నిమిత్తం ట్యాపింగ్ చేయడానికి తెలంగాణ ఎస్ఐబి కీలక సంస్థ అని పేర్కొన్నారు. నిందితులు తీవ్రవాదానికి సంబంధించి దశాబ్దాలుగా సేకరించిన సమాచారాన్ని నిబంధనలకు విరుద్ధంగా ధ్వంసం చేయడం ద్వారా ప్రజాశాంతి, రక్షణకు నష్టం కలిగించారన్నారు. ఆధారాల్ని ధ్వంసం చేయడం ద్వారా విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారన్నారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
జీహెచ్ఎంసీ దగ్గర నిధులు లేక ప్రైవేటు వ్యక్తుల సాయంతో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్పేట్, పద్మారావు నగర్, మెట్టుగూడలో ఓపెన్ జిమ్లను ఆయన ప్రారంభించారు. నగర ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి విచారణ ప్రారంభమైంది. అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు 57 మంది అఫిడవిట్లు దాఖలు చేయగా వారిని కమిషన్ విచారిస్తోంది. హైదరాబాద్ బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ చేస్తోంది. కమిషన్ ముందు దాఖలు చేసిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా కమిషన్ విచారిస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఈఎన్సీ మురళీధర్ విచారణకు హాజరయ్యారు. అఫిడవిట్ ఆధారంగా మురళీధర్ను కమిషన్ ప్రశ్నిస్తోంది. కోల్కతా హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు వరుసగా 3 రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించారు. విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సందీప్ ఇచ్చిన సమాధానాల్లో కొన్ని లోపాలు ఉన్నాయని భావిస్తున్న అధికారులు వాటి ధృవీకరణ కోసం పాలిగ్రాఫ్ పరీక్షలు జరపాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో అరెస్టైన నిందితుడు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ పరీక్షలు జరిపేందుకు సీబీఐ అధికారులు ఇప్పటికే స్థానిక కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్ ను డిమాండ్ చేసింది. హసీనాకు పొరుగు దేశం ఆశ్రయం కల్పించడం విచారకరమని పేర్కొంది. హసీనాను న్యాయబద్దంగా బంగ్లాదేశ్ కు అప్పగించాలని కోరింది. పలు అభియోగాల్లో ఆమెను విచారించేందుకు బంగ్లాదేశ్ ప్రజలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయని, ఆమెను విచారణ ఎదుర్కోనివ్వాలని బీఎన్పీ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ పేర్కొన్నారు. రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మాజీ ప్రధాని, ఆమె అనుచరులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు హసీనాపై 31 కేసులు నమోదయ్యాయి. ఇందులో 26 హత్యాభియోగాలపైనే నమోదవడం గమనార్హం. మారణ హోమానికి కారకులయ్యారనే ఆరోపణలపై 4 కేసులు, కిడ్నాప్లకు సంబంధించి మరో కేసు నమోదైంది. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ టీ ఫైబర్ కు సహకారం అందించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు సమాచార కమ్యూనికేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎండీ శ్రీ వేణుప్రసాద్ పన్నీరు, ఇతర అధికారులు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. 3 అంశాలపై పెమ్మసాని చంద్రశేఖర్ తో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలను టీ ఫైబర్ కు అప్పగించే ప్రక్రియపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్పొరేషన్ సేవా సామర్థ్యాలను మెరుగుపరిచేలా భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ ఫైబర్ కు విస్తరించాలనే ప్రతిపాదనను రాష్ట్ర బృందం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. భారత్ నెట్ ప్రమాణాలకు అనుగుణంగా టీ ఫైబర్ కు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. టీ ఫైబర్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్, గ్రామ స్థాయిలో వర్చువల్ డెస్క్టాప్ల పరిష్కారం, గ్రామీణ విద్యను బలోపేతం చేసేందుకు టీసాట్ విద్య, ప్రతి ఇంటికి సరసమైన ఇంటర్నెట్, టీవీ ఛానళ్లను అందించడం వంటి సాంకేతిక పురోగతిని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా విజ్ఞాపనలకు సంబంధించి ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధరబాబు సంతకం చేసి పంపిన పత్రాన్ని అధికారులు కేంద్ర మంత్రి పెమ్మసానికి అందించారు. ఈ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి పెమ్మసాని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. తెలంగాణలో భారత్ నెట్ ను విజయవంతంగా అమలు చేసే కార్యాచరణపై టీ ఫైబర్ ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ఫైబర్ సదుపాయాన్ని చేరవేయాలనే ప్రధాని మోదీ దార్శనికతకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. డెంగీ జ్వరాల బారిన పడి 24 గంటల్లో 5గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించామన్నారు. నిధులు విడుదల చేసి పారిశుద్ధ్య నిర్వహణ కొనసాగించాలని, ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని వానాకాలం ప్రారంభంలోనే కోరినా పట్టించుకోలేదన్నారు.
సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే విషజ్వరాలు ఇంతగా విజృంభించేవి కావని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఒక్కనాడు కూడా సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. దోమల నివారణకు స్పెషల్ డ్రైవ్లు చేపట్టలేదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో పారిశుధ్యం పడకేసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పారిశుధ్య నిర్వహణ, ఆసుపత్రుల సన్నద్ధత వంటి ముఖ్యమైన అంశాలపై తక్షణం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలన్నారు. వైరల్ ఫీవర్స్ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర శివారు అత్తాపూర్ వద్ద రోడ్డు దాటుతున్న బీఫార్మసీ విద్యార్థిని హారికను ఢీకొట్టిన స్కూల్ బస్సును పోలీసులు సీజ్ చేసి డ్రైవర్ను అరెస్టు చేశారు. రోడ్డు దాటుతుండగా పాఠశాల బస్సు ఢీకొనడంతో హారిక రోడ్డుపై ఎగిరిపడింది. ప్రమాదానికి గురైన హారిక వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. 15 రోజుల కింద హారిక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సాధించింది. వారం కింద హారిక నానమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఇప్పుడు హారిక ప్రమాదం బారిన పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేసి విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన ఉన్మాదిని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని ఓ తండాకు చెందిన విద్యార్థిని డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది. ఖమ్మం ఖానాపురం హవేలీకి చెందిన సాయి తనను ప్రేమించాలని, అమ్మాయిని రోజు వేధించేవాడని, ఇది తట్టుకోలేని ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని డీఎస్పీ సురేష్ తెలిపారు. ఈ నెల 15న గడ్డి మందు తాగి బలవన్మరణానికి యత్నించగా ఆదివారం మృతి చెందింది. తాను చనిపోతానని తెలిసి ముందుగానే తమ్ముడు, పెదనాన్న కుమారుడికి ఆసుపత్రిలోనే రాఖీ కట్టిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సాయిపై పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ వేధింపుల కేసు నమోదు చేశామని, అతడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలో ఏఎస్ఐ గుండెపోటుతో మృతి చెందారు. గాయత్రి నగర్ కు చెందిన దత్తాద్రి ఉదయం ఇంట్లో యోగా చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏఎస్ఐ దత్తాద్రి గత 2 ఏళ్లుగా నిజామాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులు 12 మంది, ఉపాధ్యాయులు 7. వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిస్థితి ఇది. ఇందులో 9వ తరగతిలో 6, 7లో 3, 6లో 3 ఉన్నారు. 8, 9 తరగతుల్లో అసలు పిల్లలే లేరు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా విద్యనభ్యసించే వారి శాతం రోజురోజుకు పడిపోతోంది. జూన్, జూలై మాసాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించినా విద్యార్థుల శాతం పెరగలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని ఈ బడికి రప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని వారు తెలిపారు. లోపల స్ట్రెంత్ కొద్దిగా తక్కువ ఉండడం బాధాకరమైనటువంటి విషయం. దీనికోసము మేము గత జూన్ మాసంలోనే బడిబాట కార్యక్రమం నిర్వహించాము. అప్పుడు పేరెంట్స్ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారి సహాయ సహకారాలతో మా పాఠశాల లోపల వచ్చే సంవత్సరం విద్యార్థులు పెంచడానికి ఆమె కృషి చేస్తానని మాట ఇచ్చింది. మేము కూడా మా శాయశక్తిగా కృషి చేస్తున్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో నివసించే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో సమకూర్చినటువంటి అన్ని సౌకర్యాలు వినియోగించుకోవాలి. జూన్లో జరిగినటువంటి బడిబాట కార్యక్రమంలోనైతేనేమి, తర్వాతనైతేనేమి మేము విద్యార్థుల తల్లిదండ్రులను కలవడం జరిగింది. వారి పిల్లల్ని మన స్థానిక పాఠశాలలో చేర్పించమని. కాకపోతే వాళ్ళు మోడల్ స్కూల్ వైపుకి, తర్వాత కేజీబీ వైపుకి మొగ్గు చూపడం, దాంతో మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ సరిగా కాకపోవడం అనేది జరిగినటువంటి వాస్తవమైన విషయం. మేము నాణ్యమైన విద్య అందించడానికి ఇక్కడ అన్ని సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నప్పటికీ వారు వినియోగించుకునే స్థితిలో లేరని మేము భావిస్తున్నాము.